గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మీకు ఈరోజు నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఇందాక మాట్లాడిన వాయిస్ మీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ట్రాక్టర్ పోతా సాంగ్ వచ్చింది. దానివల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రపంచం మొత్తం విస్తృతంగా పనిచేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలుండి, దీనివల్ల చాలామందికి బతుకు తెరువు ఆదరువు లక్షల మంది బతుకుతున్నారు. యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయ్యి దాంట్లో యాడ్స్ వాటికి ప్రమోషన్ల వల్ల కానీ అట్లా కూడా చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇదే క్రమంలో దీన్ని కొంతమంది చెడుగా వాడుకుంటున్నారు. కొంతమంది చెడ్డ పనులకు వాడుకుంటున్నారు. దీన్ని ఎలా వాడుకుంటున్నారంటే కొంతమంది ఇప్పుడు పెళ్ళై భార్య వదిలేసిన వాళ్ళు కావచ్చు, భార్యాభర్తలు విడాకులైన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళు భర్తలు ఎప్పుడు కష్టపెట్టడం హింస పెట్టడం కావచ్చు, ఎక్కువ బాధలు పడి ఈ ఆన్లైన్ ప్రపంచంలో ఆ బాధ ఎవరితో చెప్పుకుందామని వీడియోలు పెట్టుకోవడం ఇది జరుగుతుంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఇలా జరుగుతున్న క్రమంలో అవతల వాళ్ళు వీళ్ళ యొక్క బలహీనతలు మొత్తం బాగా విని వీళ్ళు ఏ యొక్క బలహీనతలు చెప్తున్నారు అవన్నీ వింటారు. అంటే వీళ్ళు గతంలో ఎలా మోసపోయారు, ఏ విధంగా మోసపోయారు ఇవన్నీ తెలుసు. కాబట్టి ఇక వీళ్ళని ఇంకొక కొత్త ట్రాప్లో మనం దించాలి. ఎలా దించాలంటే వీళ్ళకి ఏ ఆశలు ఉండయి, ఏ కోరికలు ఉండయి అవన్నీ తెలుసుకొని వాళ్ళ బలహీనతలని తెలుసుకొని ఇంకా వీళ్ళతో మంచిగా స్నేహం నటించి మా జీవితం కూడా ఇలాగే జరిగింది అని వాళ్ళకి దగ్గర ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈ యువతల వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఆల్రెడీ మోసపోయి ఉన్నాను, నేను ఎవరిని నమ్మను అంటారు. నేను అలాగే మోసపోయాను, సేమ్ మీకు ఎలా జరిగిందో నాకు అలా జరిగిందని అమ్మాయితో అబ్బాయి చెప్తాడు. ఇలా ఒకరికొకరు షేర్లు చేసుకుంటారు. ఆ తర్వాత విషయంలోకి వచ్చేస్తే ఇప్పుడు నిన్ను నమ్మించాలంటే నేనేం చేయాలి అని అబ్బాయి అడుగుతాడు. నాకు భద్రత ఏముంది, నేను ఎంత వస్తే పెళ్లి చేసుకుంటే ఇటు కుటుంబం అండ లేకుండా అటు నీతో వచ్చి నేను ఇబ్బంది పడాలి కదా అని అమ్మాయి అడిగిద్ది అనమాట. ఎప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే కొన్ని చెప్తాడు. నాకు ఇలా ఆస్తి ఉంది కానీ నేను ముందుగానే చెప్తే నువ్వు నమ్మవు కానీ నేను చెప్పలేదు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను అని అబ్బాయి చెప్తాడు. అప్పుడు అమ్మాయి ఏమంటుందంటే నీకు ఇంత ఆస్తి ఉంటే ఇంతకాలం నువ్వు ఎందుకు పెళ్లి కాలేదు, మీ ఊరిలో నీకు ఎందుకు పెళ్ళని ఇవ్వలేదు అంటాడు. నాకు పెళ్లి మీద ఇష్టం పోయింది, నేను మొదట ఒకరిని పెళ్లి చేసుకునేట్టు ఇబ్బంది పడ్డాను, దానివల్ల నాకు ఆ టార్చర్ వల్ల నాకు ఇబ్బంది, అసలు పెళ్లి మీద విరక్తి కలిగిపోయింది. ఇంతకాలానికి సేమ్ నా బాధ లాంటి అమ్మాయి నాకు కనపడింది కాబట్టి నాకు మీరు నచ్చారు, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి భర్తతో గొడవలు ఉన్న అమ్మాయి, ఇక్కడ ఇతనికి భార్యతో డైవర్స్ అయిపోయి ఉంటాయి. ఇతను చేసే పని ఏంటంటే ఇతను రోజువారీ కూలి పని చేస్తుంటాడు. ఆ అమ్మాయికి ఏం చెప్తాడంటే నేను కోటీశ్వరుడు అని చెప్తాడు. ఆ అమ్మాయి లోకల్గా అయితే ఇతను చేసే పని అందరూ తెలిసిద్ది, ఇతనికి వివాహం అయింది, విడాకులైంది, దేనికైంది ఆ గొలబ అంతా ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదిక చేసుకొని వేరే జిల్లా అమ్మాయికి తెలియదు కదా, తెలిసే లోపల పెళ్ళి అయిపోయిన తర్వాత చచ్చినట్టు పడి ఉంటుందని అబ్బాయి అనుకోవచ్చు. అది అబ్బాయి పక్కన అబ్బాయిలు కొంతమంది చేసే పని, కొంతమంది అమ్మాయిలు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటనలో ఏం జరిగిందంటే ఆ అమ్మాయి అక్కడ భర్తతో ఎడంగా ఉంటుంది, పిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి బాధలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అది విన్న ఒక అతను నేను కోటీశ్వరుని, మీరంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం, మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను, నేను ఒక బిల్డర్ని, నేను బిల్డింగ్లు కట్టిస్తుంటాను, పెద్ద కోటీశ్వరుని అని అమ్మాయి చెప్తాడు. అది చాలా కాలం పరిచయం జరిగిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయికి ఇంకా పూర్తిగా ఆశలు కోరికలు రేపి ఇంకా మొత్తం అతనితో మనసు విప్పి మాట్లాడుకోవడం జరిగిపోయింది. బాగా డీప్గా ప్రేమించుకుంటారు సోషల్ మీడియాలోనే. ఇది దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు ఎదురెదురు ప్రేమించుకునేవాళ్ళు కొన్ని రోజులకు వాళ్ళ వ్యక్తిత్వాలు నచ్చకపోతే విడిపోయేవాళ్ళు, అవి కొంతమంది అలర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేసుకోవడం, ఈ వీడియోలు షేర్ చేసుకోవడం, మాట్లాడుకొని వీడియోలు మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటారు. ఇటు అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంకా ఇంటికాడ ఎవరికి చెప్పకుండా ట్రైన్ ఎక్కేసి ఇక్కడికి వచ్చేస్తుంది ఇతను ఉన్న దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది ఒక్కసారిగా. ఏం ఆశ్చర్యపోయిందంటే ఇక్కడ అతను ఏం చేస్తున్నాడు, ఇసుక సిమెంట్ కలుపుతున్నాడు. బిల్డర్ కాదు అతను బిల్డర్ లాగా అక్కడ కట్టే కన్స్ట్రక్షన్ చూపించే బిల్డింగ్ అతను చూపించి దీనికి కాంట్రాక్ట్ చేస్తుంటాను, ఈ కట్టించి నేను ఇస్తుంటాను, కాంట్రాక్ట్ ఒప్పుకొని చెప్తాడు. ఇక్కడ చూస్తే అతను కూలి. ఆ అమ్మాయి నిర్ఘాంతం పోయి ఇంకా నన్ను ఇట్లా మోసం చేసావు, ట్రాప్ చేసావంటే నువ్వు చేసిన బట్టి అంత తక్కువ, నీకు నీలాంటి దానికి నాలాంటి కాక ఎవడు దొరుకుతాడు, నేను నిజంగా ఇలా చెప్తే నువ్వు నా ట్రాప్లో పడతావా, నువ్వు పడవు కదా, నువ్వు ఆ కోటీశ్వరుడిని చెప్తే నువ్వు నమ్మావంటే ఇంకా నువ్వు ఎంత ఆశలు కలదనివి, నీ మొదటి భర్తకు కూడా ఇలాగే నువ్వు వాడిని అన్యాయం చేసిన దానికి రేపు నన్ను అన్యాయం చేయవా, అందుకని నీలాంటి మోసం చేసిన దానికి ఇలాంటి పరిస్థితి జరిగితే ఇంక చచ్చిపోయి కుక్కిన పెళ్ళాకి పడుండి ఇక్కడ, ఇంక నీకు వేరే ఆప్షన్ లేదని అతను అంటాడు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి తరఫు వల్ల అక్కడ కంప్లైంట్ చేస్తే
ఈ ఇన్స్టాగ్రాము ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వాడిద్దని పోలీసులు అడిగితే చెప్తారు ఇన్స్టాగ్రామ్ వాడిద్దని. ఇంకా ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ చూసుకొని దాంతో ఎక్కువ ఆమె ఎవరితో చాటింగ్ చేసిందో అవి చూసుకొని దాని ప్రకారం వాళ్ళు చిన్నగా ఎత్తుక్కుంటూ వచ్చి ఆ అమ్మాయి తరఫు వాళ్ళు పోలీసులను తీసుకుని ఎత్తుకుంటూ వచ్చి ఎక్కడ ఉన్న అడ్రస్లో పట్టుకొని కరెక్ట్గా ఆ అమ్మాయిని సేవ్ చేయడం జరిగింది. ఇది ఆ తర్వాత ఆ భర్తని పిలిపించి ఏంది ఇలా కథ అంటే మా మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండి ఇంతే సార్ జరిగింది, నా భార్య నాకు కావాలని అది అనటం, ఆ సమస్య అందరితో పరిష్కారం అయింది ఆ భర్త మంచోడు కావడం వల్ల. అదే కనుక ఆ భర్తకి నాకు సంబంధం లేదంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఏంది ఆలోచన చేసుకోండి ఒకసారి. ఇలాంటి సోషల్ మీడియాలో ఎన్నో జరుగుతున్నాయి. మనతో ప్రేమగా ఆప్యాయతగా అనురాగంగా మాట్లాడతారు. ఏమండి ఈ రోజుల్లో మన బంధువులే మన దగ్గర రానికపోతే ఎక్కడో పరాయాలు మనకి మన నుంచి లబ్ధి ఏ ఏ సహాయం గురించో ఏ స్వార్థంతో కాకపోతే మనకెందుకు సహాయం చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి. చిన్న చిన్న కొంతమంది ఉన్నారు సహాయం చేసేవాళ్ళు, కానీ వాళ్ళు మనతో ఎక్కువ మాట్లాడరు. ఆ సందర్భాన్ని బట్టి ఆ అవసరాన్ని బట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలుగా తోసిన విధంగా సహాయం చేసి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు మహనీయులు. కానీ రెగ్యులర్గా మనతో టచ్లో ఉండి మీరంటే మాకు అభిమానం, మాకు ఎవరు లేరు, బంధువులు లేరు, మీ మాటలు మాకు నచ్చినాయి, ఇలా ఎక్కువ మాట్లాడుకుంటూ యువతల మనుషుల్ని మనకి ట్రాప్లోకి తీసుకొస్తుంటారు ఈ సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇక్కడ ఏ గొడవలు అయితే జరిగినాయో అక్కడ వాళ్ళకి అయ్యే గొడవలు జరిగి ఉంటాయి. కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దూరం నుంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటే ఇక్కడ లోకల్ అమ్మాయి అయితే వాళ్ళది ఎంతో తెలిసిద్ది, దూరం అమ్మాయి అయితే ఏం మాట్లాడకుండా పడి ఉంటుందనే వాళ్ళ లెక్క. కానీ ఇక్కడ డబ్బు ఆస్తి ఇవన్నీ ముఖ్యం కాదు. ఇవి ఆకర్షించి అమ్మాయిని పొరపాటు ట్రాప్లో పడేసినా కానీ తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులు నిలబడదు. ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇస్తే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకొని తీసుకుపోవటమా, రెండోది కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఏదైనా అక్కడ ఉండలేక సూసైడ్ చేసుకోవడం, ఈ రెండే జరుగుతాయి కానీ ఇంక మిగతా జరగదు. మనం ఏమంటాం, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళం కానీ నీళ్లు దాపించలేం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి నిజం తెలిసిన తర్వాత. దూరాపు కొండలు నునుపు అంటారు పెద్దోళ్ళు, అక్కడికి పోతే అవి కూడా రాళ్ళు రప్పలే. ప్రపంచం అంతా ఒక మాయలో నడుస్తుంది. ఇప్పుడు ఇది కలియుగం. ఈ కలియుగం రాహు ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ ఊహల్లో వేరేస్తున్నారు. వాస్తవంలోకి చూస్తే అంతా మాయే. మేడి పండు చూడ మేలువైండును, పొట్ట విప్పు చూడ పురుగులుండని మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు. ఇలాంటివన్నీ కానీ మనం వింటే ఏ మనిషికి అంత ఎక్కువ ప్రేమ చూపించడు. ప్రేమ చూపిస్తున్నారు, అభిమానం చూపిస్తున్నారు అంటే పరాయాళ్ళు. అది కొంచెం ఆలోచన చేయాల్సిన విషయం. అట్లని అందరిని అనుమానించాల్సిన అవసరం లేదు. మన లిమిట్స్లో మనం ఉంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ ఇబ్బంది లేదు. ఒక 65 సంవత్సరాల వయసు గల అతన్ని ఇన్స్టాగ్రామ్లో ఆవిడ పరిచయం అయ్యి ప్రేమగా మాట్లాడింది. ఇతను నా దగ్గర ఎంత డబ్బులు ఉండి ఏంది మొత్తం చెప్పేశాడు. ఇతను ఆ డబ్బులు తీసుకున్నా మన ఇద్దరం హ్యాపీగా ఉందామని చెప్పింది. అతను 5 లక్షలు 6 లక్షలు డబ్బులు తీసుకెళ్ళి మొత్తం ఒక 15 రోజుల్లో మొత్తం లాగేసింది డబ్బులని. ఇంకా తర్వాత బయటికి గిండేసింది. నా భర్త నాకుండా నీతో నాకు సంబంధం లేదు పో అంది. ఇంకా ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అతను వేదని చెప్పుకొని ఏడిస్తే ఎవరు సాయం చేస్తారు ఇతను మోసపోయిన దానికి. ఇలాంటి స్టోరీలు కొలలు ఎన్నో జరుగుతున్నాయి. ఒక వయసులో పెద్ద ఆవిడ, వయసులో కుర్రబ్బాయి ఏం పని పాట లేని అబ్బాయిని నమ్మొచ్చి ఆ తర్వాత 2-3 నెలలకు తెచ్చుకున్న బంగారం డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అతను ఆవిడ హతమార్చడం జరిగింది. ఇట్లాంటి స్టోరీలు, ఈ కథలు కాదు స్టోరీలు ఎన్నెన్నో మనం చూస్తున్నాం మన రోజువారీగా జరిగేవి. ఇలా సోషల్ మీడియాలో పరిచయాలు ప్రాణాలకే ప్రమాదాలు. ఇది ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. కానీ మనకి ఇన్స్టాగ్రామ్లో మనకు లైకులు కొట్టారేనో, లేకపోతే యూట్యూబ్లో మనకు బాగా కామెంట్లు పెట్టారేనో, వీటిలో బాగా మనకు ఫేస్బుక్తో మనకు బాగా మాట్లాడుతున్నారనో అని నమ్మితే ఈ వీడియోలో కనపడే అవతల మనిషి ఫేస్ మనకు తెలియదు. తర్వాత బాగా క్లోజ్ అయిన తర్వాత ఫేస్ కనపడి క్లోజ్గా మాట్లాడుకొని నమ్మి వాళ్ళకి ఇచ్చడానికి ఎన్నెన్నో చెప్తారు. ఈ చెప్పే లోపల వీళ్ళ విషయాలను వాళ్ళకి షేర్ చేస్తారు. ఇంకా క్లోజ్గా మాట్లాడుకుంటే వాటిని ఆధారంగా చేసుకొని బ్లాక్మెయిల్ చేయటం, మిమ్మల్ని అల్లరిపాలు చేస్తాం, మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాం, మీ కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొస్తాం, మేము చెప్పినట్టు వినకపోతే ఇట్లా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఆడవాళ్ళలో ఉన్నారు, మగవాళ్ళలో ఉన్నారు. వీళ్ళకి టార్గెట్ ఏంటంటే పెళ్ళిళ్ళైన మహిళలు, భర్తలతో ఎడంగా ఉండేవాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు, వీళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి ఆశలు రేపి భద్రతని పెళ్ళిళ్ళనే పేరుతో మళ్ళీ వాళ్ళకి వంచనకి గురి చేసి ప్రేమగా ఒక 5-6 నెలలు కంటిన్యూ 5-6 నెలలు కొంతమంది సంవత్సరం కూడా మాట్లాడతారు. వాళ్ళ పబ్బం గడిదానికి ఎర్రనేసి చేపను పట్టడానికి కొత్త చిన్న వాళ్ళ చిరు గిఫ్ట్లు అట్టాడి ఇచ్చి వాళ్ళు బాగా ట్రాప్లో పెట్టి నమ్మబలికించి నమ్మించి తర్వాత వాళ్ళు అనుకున్నది పూర్తి చేసి తర్వాత వాళ్ళని చెప్పాను కదా, ఒకటి రాజీ పడి బతకటమా, జీవితాంతం ఇంకా మళ్ళీ మోసపోయాం, మళ్ళీ ఆడ మోసపోతామని, లేకపోతే ప్రాణాలు తీసుకోవటమా. ఇలాంటి పరిస్థితులు జరగటానికి గల కారణాలు మెయిన్ ఇవే. ఎక్కడో వాళ్ళ నమ్మటం ఏందండి, మనకు ఊరిలో ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళు చేస్తేనే మోసం చేస్తేనే మనం అటు ఇటు మధ్యవర్తులే పడుచుకోవట్లేదు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు. ఇంకా మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఏదైనా సమస్య వస్తే ఇంకా ఆ అమ్మాయి పరిస్థితి ఏంది,
ఒకసారి ఆలోచన చేయండి. ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లో కోకొల్లలో నడుస్తుండే రోజు. అందువల్ల ఇలాంటి విషయాలు మోసపోవద్దని నా మనవి. నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా వీడియోలు చేశాను, ఇది కూడా చేస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. సమాజంలో ఇలాంటి జరుగుతున్నాయి. మీరు స్వతంత్రంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఎత్తుకోవడం మంచిది, కానీ బంధువులు అక్కడ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో సంబంధాలు ప్రాణాలకే ప్రమాదాలని నేను టోటల్గా చెప్పదలుచుకున్నా. ఇది తప్పుగా భావించొద్దు. నేను ఇలా ముక్కుసూటిగా మాట్లాడి నాకు ఫస్ట్ నుంచి అలవాటే. ఎందుకంటే ఒక వయస్సు, ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక కొడుకు తండ్రిగా, నాకు కొడుకు కూతురు ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు పిల్లల సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి, మా పిల్లల లాంటి వయసు వాళ్ళు గల్లోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు మోసపోకూడదనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.